హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షానికి గుద్దపల్లి నుంచి మజీద్పూర్ మధ్య వాగు పొంగి పొర్లుతుంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంతో పాటు సిటీ శివార్ ప్రాంతాల్లో 2-3 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కర్నూలు జిల్లాలోని హంద్రినివా ప్రధాన కాలువ ప్రమాదపు అంచున ప్రవహిస్తోంది. మద్దికేర మండలం ఎడవల్లి గ్రామం వద్ద హంద్రినివా కాలువగట్టు పైనుంచి నీరు పారుతుంది. గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి హంద్రినివా నీటితో పాటు వర్షం నీళ్లు తోడవడంతో హంద్రినివా కాలువగట్టుపై నీళ్లు పారుతున్నాయి. హంద్రినివా కాలువగట్టు తెగి తమ పొలాలు ముంపుకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులే సొంతంగా జేసీబీని ఏర్పాటు చేసుకుని హంద్రినివా ప్రధాన కాలువ నీళ్లు బయటకు రాకుండా మట్టి వేసి మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను పీవీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే వాటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ప్రభుత్వం కంటిన్యూ చేయాలన్నారు. 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా ఆయన హయాంలో పూర్తిగా తీసుకురాకుండా మా టైంలో 17 మెడికల్ కాలేజీ ఒక చరిత్రలాగా 17 మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే దాన్ని తూట్లు పట్టాలి, దాని జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన ఈ 17 మెడికల్ కాలేజీలో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. 2 కాలేజీలు అటు పాడేరు గానీ పులివెందులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజ్ అని అబద్ధపు మాట చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి దాంట్లో ఒకటి మా ప్రకాశం జిల్లా సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది. వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం, అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజ్ ఎవరు పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు చెప్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు గాని సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురం లో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్టే కాలేదని చెప్పి బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వెనుకబడిన కులాలకు జగన్ హయాంలో మేలు చేశారని చెప్పారు. జగన్ వల్ల భవిష్యత్తు ఉంటుందనే చైతన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. టీడీపీ ఫేక్ ప్రచారంతో అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులాలకు ఉనికి కూడా తీసుకొచ్చారు. అలాగే ఆ కులంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాలు, ఆ కులస్తులకు సంబంధించిన వాళ్ళ ఇబ్బందులు తొలగించే ప్రయత్నం కూడా మీ వైపు నుంచి చేశారు. సో మీరు ఎప్పుడైనా చెప్పుకోవడానికి ఒక ఘనమైన ఇది వచ్చిందంటే తొలిసారి ఒక కార్పొరేషన్కు సంబంధించినంత వరకు మాకు జగనన్న అవకాశం ఇచ్చాడు, మా హయాంలోనే ఇవి వచ్చాయని కూడా చెప్పుకునే ఘనత మీకు దక్కించింది.
వైఎస్ఆర్సీపీ వల్ల అది సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత మీకు ఇచ్చారు. ప్రతిపక్షం లేకొచ్చాం. ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయగలం అనేది చూపే దిశగా అడుగులు వేసాము, చేసే ప్రయత్నం చేశాము, కొంతవరకు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో, మిమ్మల్ని దేవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యపరిచి వైఎస్ఆర్సీపీతో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు కావాలనుకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ, ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారని ఒక కులాలకు ఉనికి కూడా తీసుకొచ్చారు. అలాగే విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే బోండా ఉమా విఎంసి కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పర్యటించారు. మంత్రి నారాయణ డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎంహెచ్ఓ సుహాసిని మున్సిపల్ అధికారులతో చర్చించారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు మంత్రి నారాయణ. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వదంతులు నమ్మవద్దని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడమైంది. ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అయినప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం. నేడు సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన లేఖలు పంపించినట్లుగా తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు.
నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు ఏపీ వాసులు. ప్రత్యేక విమానంలో 144 మంది వచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో 104 మంది, రేణిగుంట ఎయిర్పోర్ట్ లో 40 మంది దిగారు. కాఠ్మండూ ఎయిర్పోర్ట్ నుంచి బాధితుల్ని సురక్షితంగా తరలించారు. వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపారు అధికారులు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నేపాల్ నుంచి సేఫ్ గా రక్షించేందుకు కృషి చేసిన మంత్రి లోకేష్ కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ అండి. మేము నేపాల్లో ముఖ్యంగా పోఖరాలో ఉన్న తర్వాత అప్పుడే తెలిసింది మాకు గలాటలు జరుగుతున్నాయని. కానీ భగవంతుని దయ వల్ల కాఠ్మండూ వరకు చేరుకున్నాము. కాఠ్మండూలో చేరిన తర్వాత మేము హోటల్లోంచి బయటకు రాలేకపోయినాము. మా బస్సు కూడా బద్దలు కొట్టేసినారు రాళ్లతో. అంతే మా భార్య కూడా బాగా దెబ్బలు తగిలాయి. అక్కడి నుంచి మేము హోటల్లోంచే పూర్తిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నాము అక్కడే. అదే సమయానికి మేము ప్రభుత్వానికి కొద్దిగా వేరే వాళ్ళతో ద్వారా చెప్తే నారా లోకేష్ గారు, మన ప్రభుత్వము అందరూ కూడా చాలా చక్కగా మాకు ప్రోత్సహించి, మాకు భయం లేకుండా ధైర్యం చెప్పి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా బయటికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్తున్నాము. సీఎం గారికి, మాధవి ఎమ్మెల్యే గారికి, శ్రీనివాస్ గారికి, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. నేపాల్ టూర్కు వెళ్ళాము, మేడం నేను కలిసి వెళ్ళాము. కొన్ని చూడగలిగాము. ముక్తినాథ్ తర్వాత కాఠ్మండూకి వచ్చి కాఠ్మండూలో ఒక 2 ప్లేసెస్ మాత్రం చూడగలిగాము. ఇంకా మేము అనుకున్న టూర్స్ ఒక మిగిలిపోయింది. చాలా సేవింగ్ చేసుకొని అదే పనిగా అంత దూరం పోయి కూడా చూడలేకపోయినామనే ఇబ్బంది ఒకటి ఏర్పడింది. కానీ ముందు లైఫ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ పొలిటికల్ టర్బులెన్స్ వల్ల పెద్ద వైలెన్స్ ఉంది. మా బండి మీద కూడా దాడి జరగడము, కొంతమంది గాయపడటం, ఇవన్నీ ఈ టైంలో లైఫ్తో బయటపడటమే మేలు మమ్మల్ని అనుకున్నాము. మన గవర్నమెంట్ చాలా బాగా వెంటనే స్పందించి ఎవ్రీ టైం మెడిసిన్స్ ఉన్నాయా, పాలు ఉన్నాయా, కరెంట్ ఉందా, వాటర్ ఉందా, మీకు ఎక్కడన్నా షెల్టర్ ఉందా, ఇవన్నీ కనుక్కొని మాకు వితిన్ 24 అవర్స్లో ఇవాక్యువేట్ చేయించారు. వెరీ గుడ్ ప్లానింగ్. లోకేష్ గారు చాలా బాగా స్పందించారు. ఆయన ఒకటే మాట చెప్పారు, వాళ్ళ నాన్నగారిని గైడెన్స్గా తీసుకొని ఆయన ఉత్తరాఖండ్లో ఎలా చేశారో, అప్పుడు ఇవాక్యువేషన్ ఎలా చేశారో అలా చేస్తున్నామని. ఒక మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణం అది, యువ నాయకుడు. అలా చేసుకుంటూ పోతే మంచిగా డెవలప్ అవుతారని వీ బ్లెస్ హిమ్. కడప నుంచి వచ్చామండి, యాత్రకి వెళ్ళాము. నేపాల్ అవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు పోగ్రా నుంచి కాఠ్మండు వెళ్ళాము. కాఠ్మండులో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందనని మేము అక్కడే హోటల్లో ఉండిపోయినాము. 10 గంటలకు కొద్దిగా రిలీఫ్ అవుతుందని మేము బయట వస్తే రాళ్లతో బస్సు పైన దాడి చేసినాడు. డ్రైవర్ తెలివిగా బస్సు డోర్ తీయకుండా మళ్ళీ చేసి హోటల్ కాడికి తెచ్చేస్తే హోటల్ యాజమాన్యం అంతా మమ్మల్ని రూముల్లోకి పంపించేసి స్వెటర్స్ వేసేస్తారు. మాకు ఎలాంటి ప్రమాదము లేకుండా లోకేష్ సార్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు అందరూ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంతో మేము సురక్షితంగా చేరుకున్నాం. మీ అందరూ ఇంత ఇదిగా మమ్మల్ని చూసేతలకి మాకు ఏడుపు వస్తుందండి. చాలా మా మీద స్ట్రెయిన్ తీసుకొని సార్ ఇంత ఇది చేసినాడని. నమస్తే సార్. వెళ్ళామంటే అక్కడికి 2:30 వెళ్ళాము. టెంపుల్ దర్శనాలు అన్నీ అయిన తర్వాత వస్తే అప్పటికే కర్ఫ్యూ విధించారు. సరే నైట్ 10 o'clockకి బయలుదేరదాము అని అన్నారు ట్రావెల్స్ వాళ్ళు. సరే బయలుదేరితే కింద జస్ట్ మేమున్న రూమ్కి ఒక 50 meters వరకే వెళ్ళాం. అక్కడ వెళ్తే వాళ్ళు బస్ పైన రాళ్ళతోటి దాడి చేశారు. సో మేము వెనక్కి వచ్చేసాం హోటల్కి. 2 days హోటల్లోనే ఉన్నాము, బయటకైతే రావద్దన్నారు. తర్వాత మన ఎంబసీ తోటి మాట్లాడారు. సో నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా అరేంజ్ చేశారు, అష్యూర్ ఇచ్చారు, చెప్పినట్లే తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం. నా పేరు ఏవిఆర్కే మూర్తి అండి. మేము ఒక 10 మంది గ్రూప్గా నేపాల్ యాత్ర చేయడానికని మేము బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులు 3 రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటికి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ని కాల్ చేశారు. అక్కడ మా సామాన్లన్నీ కాలి బూడిదైపోయి, అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు, ఎవరితో సంప్రదించాలో. అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి, అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు.
వారు ఏర్పాటు చేసిన ఇవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వాల్సాము. వీ ఇండెటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము. వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం. నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసి లో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్లి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి. నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలు నేపాల్ టూర్కి వెళ్ళాము. వెళ్ళేసరికి మేము కాఠ్మండు 8వ తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయాము అనమాట. అక్కడ గొడవలు అవి ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది. భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము 81 మెంబర్స్ వెళ్ళాం. వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆదుకున్నారు. మీకేం ప్రాబ్లం లేదు, భయపడొద్దు, మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట ఇచ్చారు సార్. ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా రోజు నైట్ భయపడ్డాం. కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు 11:20కి ఇండిగో ఫ్లైట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, మీకు ఇంటికి తీసుకెళ్తాం అని నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి. ఆయనకి శతకోటి వందనాలు, ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం. మేమందరం ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి. మేము ఒక 10 రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము. నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము. బట్ వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళాము. సొనాలి నుంచి గోరఖ్పూర్, సొనాలి, భైరవా ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము. ఫస్ట్ లుంబిని చూసాము. లుంబిని తర్వాత ముక్తినాథ్ వెళ్ళాలని పోఖ్రా అనే ప్లేస్ లో మేము ఆగాం. పోఖ్రా అనే సిటీలో ముక్తినాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వస్తున్నప్పుడు మేము ఇంకా పోఖ్రా సిటీ ఎంటర్ అవ్వకముందే మాకు మా డ్రైవర్, మేము ఏ డ్రైవర్తో మేము ఇండియా నుంచి వెళ్ళామో ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి, చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి, హోటల్ కాల్ చేశారు అని చెప్పారు. మేము నిజమని అనుకోలేదు, నమ్మలేదు. మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం. కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము. మేము ఏదైతే ముక్తినాథ్ వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ని అక్కడ ఆపేశారండి. రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి. లక్కీగా మా డ్రైవర్ నేపాలీ అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పాడు, వీళ్ళు ఇండియన్స్ టూరిస్ట్, వీళ్ళని అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఆ రోడ్డు మీద నుంచి మేము 2 hours అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయి. లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము. ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ 1 week బిఫోరే ఓపెన్ అయిందంట, కొత్త హోటల్ అయితే. సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు. మేము లోపల ఉండగలిచాము, అక్కడే ఉన్నాము. ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి, ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా. ఆఖరిలో లాస్ట్లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు, క్షితిజ్ అని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం, యూ నీడ్ నాట్ థ్యాంక్ అస్. అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. దీంతో మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచింది. అటు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ని తొలగిస్తున్నారు అధికారులు. खतरनाक पानी बड़ा होता है। కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో భారీ వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మార్కెట్ ను వర్షపు నీరు ముంచెత్తింది. రోడ్లు చెరువులుగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రతాప సాయి గార్డెన్ లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మాన్ వాళ్ళ భర్తను నేను. ఇటువంటి వర్షం దాదాపు 40 సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజురాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం వల్ల చాలా ఇళ్లలో నీరు రావడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మాన్ వాళ్ళ భర్తను నేను. ఇటువంటి వర్షం దాదాపు 40 సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజురాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం వల్ల చాలా ఇళ్లలో నీరు రావడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రస్తుత తాజా మాజీ కౌన్సిలర్ ఉస్మాన్ వాళ్ళ భర్తను నేను. ఇటువంటి వర్షం దాదాపు 40 సంవత్సరాలలో ఎప్పుడు పడలేని అంత వర్షం ఈరోజు హుజురాబాద్ మొత్తంగా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం వల్ల కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వర్షానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, దీపిక, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా కూడా చాలా చోట్ల వరద నీరు అయితే జమైందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుజురాబాద్ మండల హెడ్ క్వార్టర్ సంబంధించి చాలా చోట్ల మాత్రం వర్షం అధికంగా కురియడంతో కొన్ని ఇళ్లలోకి కూడా నీళ్లు రావడం జరిగింది. చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో హుజురాబాద్ పట్టణం చూసుకుంటే ఒకవైపు గణేష్ నగర్, ఇల్లందువాడ, మామిళ్లపల్ల, అదేవిధంగా గాంధీనగర్, కాకతీయ కాలనీ, ఇందిరానగర్, ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు బోర్నపల్లి, ఈ ప్రాంతం అంతా కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో వాళ్ళు రాత్రి నుంచి కూడా బిక్కుమంటూ చూసిన పరిస్థితులు చెప్పవచ్చు. ఒకవైపు కరెంటు సరఫరా కూడా నిలిపివేయడంతో రాత్రి అంతా కూడా అదే వరద నీటిలో ఇబ్బందికరంగా మారుతూ వాళ్ళు తెల్లర వరకు కూడా అదే విధంగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే
కనబడుతుందని చెప్పవచ్చు. ఈ వర్షం ఒకేసారి అధికంగా కురియడంతో కూడా చాలా వరకు ఆ వాటర్ అయితే ఇళ్లలోకి చేరింది. వాళ్ళు ఇబ్బందికరంగా మారింది. రాత్రి అంతా కూడా వాళ్ళు మెలకువగా ఉండి వాళ్ళకి సంబంధించిన సామాన్ కూడా మొత్తం నానడంతో వాటిని సైడ్ కి పెట్టుకుంటూ వాళ్ళు రాత్రి మొత్తం గడపడం జరిగింది. అయితే ఈ వర్షం అధికంగా కురియడంతో కొన్ని షాపుల్లోకి కూడా కాంప్లెక్స్ లో కూడా నీళ్లు రావడంతో కూడా వాళ్ళు కూడా దుకాణదారులు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఒకేసారిగా దాదాపు ఒక 4 నుంచి 5 గంటల వర్షం కుండపోత వర్షం కురియడంతో కూడా ఇబ్బందికరంగా ప్రజలకైతే మారిన పరిస్థితి చెప్పవచ్చు. అంటే నిన్న రాత్రి 3 వరకు కూడా అదే విధంగా వర్షం ఉండడంతో చాలా వరకు చాలా ప్రాంతాలలో వరద నీరైతే చేరిందని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని వాగులు వంకలు కూడా పొంగిపోరిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. కొన్ని ఇప్పటి వరకు చూసుకుంటే దాంట్లో నిన్న రాత్రి 3 నుంచి ఇప్పటి వరకు కొంచెం తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైతే హుజరాబాద్ సంబంధించిన ఈ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటివరకే వాళ్ళు వాళ్ళ సామాన్లతో పాటు వాటిని కొన్ని వాళ్ళ ఇళ్లలోకి చేర్చుకుంటూ అక్కడ వరద నీరు వచ్చిందని కూడా బయటకు తీసే విధంగా వాళ్ళు ఆ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే చెప్పవచ్చు. వాళ్ళకి నిన్న రాత్రి నుంచి కూడా తినడానికి కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి ఈ ఉదయం వేళ నుంచి కూడా అక్కడ మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళకు వంట సామాను లేదా వాళ్ళకి సంబంధించిన తినడానికి సప్లై చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఈ వర్షం ఒకేసారిగా 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఇదే విధంగా కురియడంతో చాలా ప్రాంతాలలో ఇబ్బందికరంగా మారింది. ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అంటే వర్షం ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి మళ్ళా వర్షం ఇదే విధంగా పడినట్టయితే కంపల్సరీ చాలా వరకు చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు రహదారులు నీటితో మునిగి నదులను తలపించాయి. కాజీపేట, హనుమకొండ, అలంకార్ జంక్షన్, అమృత్ జంక్షన్, వరంగల్ పట్టణాలలో కొన్ని కాలనీలలో దారులు అన్ని నీటితో మునిగాయి. నయీంనగర్, కుమార్పల్లి మార్కెట్, హనుమకొండ చౌరస్తా, వరంగల్ అండర్ బ్రిడ్జి, భద్రకాళి పక్కన ఉన్న కాలనీలు నీటితో నిండిపోయాయి. నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.